ఎన్టీఆర్లోని పౌరుషం, చంద్రబాబులోని క్రమశిక్షణే మన పోరాట ఆయుధాలని, వీటి ద్వారానే వైసీపీ అరాచక ప్రభుత్వం నుంచి స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో పోరాటం చేస్తున్నామని ఆయన బ్రిటిషర్లపై పోరాటం చేస్తే మనం స్వేచ్ఛ కోసం ఈ ప్రభుత్వంపై పోరాటం చేయాల్సి వస్తుంది అన్నారు. ఎవరు భయపడవద్దు, అందరం కలిసికట్టుగా నందమూరి పౌరుషం, చంద్రబాబు క్రమశిక్షణతో స్వాతంత్ర్యం కోసం పోరాడదామని అన్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రెండో రోజు తిరుపతిలో ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగించారు. సభికులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓర్పుగా భువనేశ్వరి సమాధానాలు ఇచ్చారు. చంద్రబాబును ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూసినా అధరడు బెదరడు అని స్పష్టం చేశారు. తమ ఇంట్లో నలుగురం 4 దిక్కులైపోయామని, చంద్రబాబు తన మనవడు దేవాంశును చూసి 48 రోజులు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన విదేశాలకు వెళ్లారని మనవడికి చెప్పామని అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా తమలాగే ఆలోచిస్తున్నారని, తమ 2 పార్టీలు కలిసే ముందుకు వెళ్తాయని స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్టుతో మనోవేదనకు లోనై తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలో మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. వారికి 3 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు హౌస్ మోషన్ పిటిషన్ హైకోర్టులో వేశారు. ఈ పిటిషన్ కు అనుమతి ఇంకా రాకపోవడంతో ఇవాళ హైకోర్టులో వెకేషన్ బెంచ్ ముందు చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై వాదనలు వినిపించాలని చంద్రబాబు న్యాయవాదులు నిర్ణయించారు. హైకోర్టులో సింగిల్ బెంచ్ ముందు చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్పై పిటిషన్లు లిస్ట్ అయ్యాయి. ఈ ఉదయం విచారణ జరిగే అవకాశం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని విజయవాడ ఏసీపీ కోర్టులో గతంలో వేసిన పిటిషన్పై విచారణ అనంతరం న్యాయమూర్తి కొట్టివేశారు. ఇదే కేసులో చంద్రబాబును తమకు మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని సిఐడి వేసిన పిటిషన్ను కూడా ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో చంద్రబాబుకు స్కిల్ కేసులో బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఆయన తరపు న్యాయవాదులు నేటి విచారణ సందర్భంగా వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే స్కిల్ కేసులో 36 మందికి బెయిల్ లేదా ముందస్తు బెయిల్ వచ్చిందని, అందువల్ల చంద్రబాబుకు కూడా బెయిల్ ఇవ్వాలని వారు వాదనలు వినిపించనున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి అధికారుల కాల్ రికార్డ్ కేసు విచారణ నేటికి వాయిదా పడింది. చంద్రబాబు అరెస్టు సమయంలో ఉన్న సిఐడి అధికారుల కాల్ డేటా కోసం కోర్టులో చంద్రబాబు తరపున న్యాయవాదులు పిటిషన్ వేశారు. దీనిపై ఈ రోజు సిఐడి తరపున న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. అయితే వాదనలు జరుగుతాయని భావించిన న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో ఇక వెంటనే కోర్టులో హాజరుపరచకుండా విచారణ పేరుతో సిట్ కార్యాలయంలో ఉంచి తరువాత రోజు తెల్లవారుజామున న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించారు. అయితే ఈ 36 గంటల సమయంలో చంద్రబాబుతో ఉన్న పలువురు సిఐడి అధికారులు వివిధ సందర్భాల్లో ఫోన్ కాల్స్ మాట్లాడారు. ఆ ఫోన్లో వచ్చిన డైరెక్షన్లను ఫాలో అయ్యారని టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు సమయంలో ఉన్న అధికారులు చట్ట ప్రకారం కాకుండా వైసీపీ ముఖ్య నేతల ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు అని, అసలు ఆ ఫోన్లు చేసిన వారి వివరాల కోసం కాల్ డేటా రికార్డులను తీసుకోవాలి అంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు న్యాయవాదులు పిటిషన్ వేశారు. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని ప్రాసిక్యూటర్ కోరడంతో న్యాయమూర్తి దసరా సెలవుల అనంతరం ఈ నెల 26వ తేదీకి విచారణ వాయిదా వేశారు. నిన్న ఇరువురు న్యాయవాదులు వాదనలు వినిపిస్తారని భావించారు. అయితే ప్రాసిక్యూషన్ తరపున మధ్యాహ్నం లంచ్ సమయానికి ముందుకు కౌంటర్ దాఖలు చేశారు. ఇతర కేసులు పెండింగ్లో ఉండడం, వాదనలు వినాల్సి రావడంతో న్యాయమూర్తి ఈ కేసు విచారణను నేటికి వాయిదా వేశారు. జగన్ తనతో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు, తనని షర్మిలను పట్టించుకోవడం లేదు అని ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయలక్ష్మి ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నెల 14న ఆమె ఒంగోలులో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లారు. జగన్ వైఖరి పట్ల ఆయన ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. విజయలక్ష్మి ముందు ఆయన తన ఆవేదన వ్యక్తం చేయగా మరి తన గోడ ఎవరికి చెప్పుకోవాలి అంటూ ఆమె జగన్పై తీవ్ర ఆక్రోశాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇద్దరు తోడళ్లుళ్ళు. వైవి సోదరి భర్తే బాలినేని. వెరసి వీరంతా జగన్ కు సన్నిహిత బంధువులు. బాలినేని, వైవి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో ఉన్న వైవి సుబ్బారెడ్డి తల్లిని పరామర్శించేందుకు విజయలక్ష్మి ఈ నెల 13న ఒంగోలుకు వెళ్లారు. ఆ మరుసటి రోజు ఉదయం వైవి సుబ్బారెడ్డి ఇంటికి సమీపంలోనే ఉన్న బాలినేని ఇంటికి కూడా వెళ్లారు. ఈ సందర్భంగా ఇరువురు తమకు జరుగుతున్న అన్యాయం, అవమానాలను ఏకరువు పెట్టుకున్నట్లు తెలిసిందే. జగన్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీని వీడే యోచనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ విషయం తెలిసి టీడీపీ నుంచి ఆయనకు పిలుపు అందినట్లు చెబుతున్నారు. ఇప్పటికే బాలినేనితో సంప్రదింపులు కూడా జరిగినట్లు తెలిసిందే. బాలినేనితో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మరో ఇద్దరు ముఖ్య నాయకులు కూడా పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు తెలియడంతో ఈ సంప్రదింపులకు ప్రాధాన్యత ఏర్పడింది. అమరావతి రాజధానిలో సిఆర్జీ అభివృద్ధి పనులకు అవసరమైన 3,500 కోట్ల రుణం ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరించాయి. అమరావతి ప్రధాన రాజధానిగా ఉంటుంది అన్న హామీ ఇస్తే తప్ప రుణాలను ఇవ్వలేము అని తేల్చేశాయి. గతంలోనే బ్యాంకర్లు ఈ విషయాన్ని చెప్పినప్పుడు సిఆర్జీ అధికారులు రుణ ప్రయత్నాలను విరమించుకున్నారు. త్వరలో హైకోర్టులో ఈ కేసు విచారణకు రాబోతుండటంతో కోర్టుకు చెప్పుకోవడానికి రుణాల డ్రామాకు తెరతీశారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని అభివృద్ధికి సంబంధించి అప్పట్లో ప్రాధాన్యత పనులంటూ 4,500 కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దశల వారీగా చేపట్టే పనులను కోర్టుకు తెలియజేశారు. పనులు చేపడుతున్నాము అంటూ పలుచోట్ల కొబ్బరికాయలు కొట్టారు. కానీ పనులు మాత్రం చేయడం లేదు. ఈ పనులకు 3,500 కోట్ల అప్పు తీసుకోవాలనుకుంటే బ్యాంకర్లు ఇవ్వలేదు. విజిటిఎం ఉడాగా ఉన్నప్పుడు అభివృద్ధి చేసిన పలు టౌన్షిప్లలోని ప్లాట్ల వేలం ద్వారా 1,000 కోట్ల వరకు ఆర్జించి వీటిని రాజధాని అభివృద్ధికి ఖర్చు చేస్తామని గతంలో సిఆర్డీఏ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఆ ప్లాట్లు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. కానీ రాజధానిలో పనులు చేపట్టడం లేదు. మరోవైపు రాజధాని భూములను 48,000 మంది పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించింది. వీటిని గమనిస్తున్న బ్యాంకులన్నీ కూడా అమరావతి అభివృద్ధి పనుల పేరుతో ₹1 కూడా ఇచ్చేది లేదు అని ఫైనల్ గా తమ అభిప్రాయాన్ని చెప్పేయడంతో ఇదే విషయాన్ని హైకోర్టుకు చెప్పి నెపాన్ని బ్యాంకర్ల మీద తోసి తప్పించుకునేందుకు సిఆర్డీఏ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ పౌర సరఫరాల సంస్థను నిండా ముంచేసింది. ఇకపై ఏ బ్యాంకు ₹1 కూడా కొత్త అప్పు ఇవ్వలేనంతగా ఆ కార్పొరేషన్ను జగన్ ప్రభుత్వం అప్పులకు వాడేసింది. ఇప్పటికే పౌర సరఫరాల సంస్థ ద్వారా ప్రభుత్వం 47,000 కోట్ల అప్పులు తెచ్చింది. ఆ సంస్థకు ప్రస్తుతం ఆస్తుల కంటే అప్పులే అధికంగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినా బ్యాంకులు అప్పులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీంతో అప్పు కోసం ప్రభుత్వం మరో స్కెచ్ వేసింది. సాధారణంగా రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం సేకరించే బాధ్యత పౌర సరఫరాల సంస్థకే ఉంటుంది. మార్క్ఫెడ్ కు దీంతో సంబంధం లేదు. అయితే బ్యాంకులు పౌర సరఫరాల సంస్థకు అప్పులు ఇవ్వకపోవడంతో మార్క్ఫెడ్ ని ముందు పెట్టి 5,000 కోట్ల అప్పులు తెచ్చుకోవాలి అని ప్రభుత్వం ప్లాన్ చేసింది. కానీ మార్క్ఫెడ్ నెత్తిని కూడా 30,000 కోట్ల అప్పు ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఎన్సీడీసీ నుంచి అప్పు తెచ్చుకునే వెసులుబాటు మార్క్ఫెడ్ కు ఉంటుంది. ఈ వెసులుబాటును ఉపయోగించి ఈసారి అప్పు తెచ్చుకునేందుకు జగన్ ప్రభుత్వం పెద్ద వ్యూహం పన్నింది. ఇందులో భాగంగానే ధాన్యం సేకరణ ప్రక్రియలో మార్క్ఫెడ్ ను ఇరికించారు. గడిచిన 6.5 నెలల్లో జగన్ ప్రభుత్వం 87,000 కోట్లకు పైగా అప్పులు చేసింది. కేంద్రం ఇచ్చిన అప్పుల పరిమితి ప్రకారం ఇంకో 4,000 కోట్లు కొత్తగా అప్పు తెచ్చుకునే వెసులుబాటు ఉంది. ఇవి కాకుండా మార్క్ఫెడ్ ద్వారా ఎన్సీడీసీ నుంచి 5,000 కోట్ల అప్పునకు స్కెచ్ వేశారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచేస్తుంది. లిక్కర్, పవర్, మైనింగ్ లో లక్షల కోట్ల అవినీతి జరిగింది. త్వరలో ఇవన్నీ విచారణలో బయటకు వస్తాయని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. గురువారం పులివెందుల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడా ప్రగతి లేదు, పరిశ్రమలు లేవు అన్నారు. విదేశాల నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ రెడ్డి ప్రస్తుతం ప్రభుత్వంలో ఓ సలహాదారు. ఆయన చేతుల్లోనే మొత్తం లిక్కర్ ఉంది అన్నారు. ఇక్కడ ఎంపీకి కూడా లిక్కర్ బిజినెస్ తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. వీరందరి జాబితా కేంద్రానికి ఇచ్చామన్నారు. షిరిడి సాయి విశ్వేశ్వరరెడ్డికి 12,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో తేలాలి అన్నారు. దాదాపు 2,000 కోట్లతో బెంగళూరు నుంచి చెన్నై వరకు రోడ్డు పనులు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లను బెదిరించి ఒక్కొక్కరి నుంచి 20 కోట్ల దాకా వసూలు చేస్తున్నారు. ఇప్పుడేమో అసైన్డ్ ల్యాండ్ ఇష్యూ జరుగుతోంది. ఊర్లకు ఊర్లు పంచుకుంటూ వారే లోపల కొట్టుకుంటున్నారు. మొన్న జగన్ ఢిల్లీకి వస్తే ఇదే పంచాయతీ. పంపకాల్లో తేడాల వల్లే విషయం బయటకు వచ్చిందని రమేష్ ఆరోపించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఓటర్ల జాబితా సవరణ, మార్పులు చేర్పులు చేసే అధికారుల్లో టెన్షన్ మొదలైంది. అధికార వైసీపీ పోలీసులను అడ్డం పెట్టుకుని సంబంధిత అధికారులపై జాబితా సవరణపై ఒత్తిడి తెస్తోంది. తాజాగా బాపట్ల జిల్లా పర్చూరులో పోలీసులనే సస్పెండ్ చేయడంతో అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఓవైపు అధికారుల ఒత్తిడి, మరోవైపు ఎన్నికల సంఘం కొరడా జలిపిస్తుండటంతో వారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఉరవకొండ సంఘటన మరొక ముందే బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో సాక్షాత్తు పోలీసు అధికారులు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడంపై ఈసీ సీరియస్ అయింది. తక్షణం బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు చేపట్టాలని ఆదేశించింది. సిఐ టి ఫిరోజ్, పర్చూరు, మార్చూరు, ఎదనపూడి ఎస్ఐలు ఎన్సి ప్రసాద్, కె కమలాకర్, కె
అనూప్ను సస్పెండ్ చేస్తుంది. దీంతో ఇప్పుడు ఇదే అంశం ఇటు పోలీస్ వర్గాల్లోనూ అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీస్తుంది. సాంబశివరావు ఫిర్యాదుతో పోలీసు అధికారులపై వేటు పడింది. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీకి అడ్డగోలుగా సహకరిస్తున్న అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటికిప్పుడు సహాయ నిరాకరణ చేస్తే అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిడి మరింత ఎక్కువ అవుతుందని భావిస్తున్న వారు ఎక్కడికక్కడ సెలవులపై వెళ్లిపోతున్నారు. బాధ్యులైన పోలీసు అధికారులకు పెనాల్టీ కూడా విధిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి స్పష్టం చేయడంతో ఇతర ఉద్యోగుల్లో కూడా ఆందోళన మొదలైంది. అదేదో సినిమాలో సీఎం వస్తున్నారు అని కానిస్టేబుల్ ట్రాఫిక్ ఆపేస్తాడు. తీరా సీఎం వెళ్లిపోయిన తర్వాత ట్రాఫిక్ వదులుతాడు. సీఎం ఎక్కడా అంటూ జనం ఆశ్చర్యపోతారు. ఎందుకంటే పైనుంచి హెలికాప్టర్లో వెళ్లిపోతారు. ప్రస్తుతం మన సీఎం జగన్ చేస్తున్న హడావిడి ఇలాగే ఉంది. ఆయన వచ్చింది హెలికాప్టర్లో, కానీ సీఎం రోడ్డు మార్గాన వస్తున్నట్లు పోలీసులు అతి చేశారు. ట్రాఫిక్ మళ్లించి జనానికి నరకం చూపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ వివాహ రిసెప్షన్ గురువారం స్థానిక డీవీబీ రాజు లేఅవుట్లో నిర్వహించారు. ఆ లేఅవుట్కు సమీపాన్ని సీఎం కోసం ప్రత్యేక హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడికి హెలికాప్టర్లో వచ్చిన సీఎం నల్లటి అద్దాలున్న కారులో బయలుదేరి రిసెప్షన్ వేదిక వరకు వచ్చారు. వధువార్లను ఆశీర్వదించిన తర్వాత మళ్లీ అదే కారులో హెలీప్యాడ్ వద్దకు వెళ్లి హెలికాప్టర్లో వెళ్లిపోయారు. ఆ పెళ్లి వేడుకలో జగన్ ఉన్నది 15 నిమిషాలు. అయితే ఆయన రాక సందర్భంగా బుధవారం సాయంత్రం నుంచే వందలాది మంది పోలీసులు మోహరించారు. రాజమహేంద్రవరం వైపు నుంచి జాతీయ రహదారిలో వచ్చే వాహనాలను క్వారీ మార్కెట్ మీదుగా మళ్లించారు. సీఎం వచ్చి వెళ్లిన గంట వరకు ఇదే పరిస్థితి. సీఎం హెలికాప్టర్లో రావడం చూసిన జనాలు విస్తుపోయారు. గాలిలో వచ్చే సీఎం కోసం కింద ట్రాఫిక్ ఆంక్షలా అంటూ ముక్కును వేలేసుకున్నారు. టీడీపీ హయాం పోలిస్తే జగన్ ప్రభుత్వం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ధరలు ఏకంగా 300% పెంచేసిందని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసిన ధరలతో పోల్చిన ఏపీలో ధరలు కనీసం 200% అధికంగా ఉన్నాయన్నారు. తన బినామీ కంపెనీలకు 100 కోట్ల రూపాయలు దోచిపెట్టి ఆ భారాన్ని కరెంటు బిల్లుల రూపంలో జనం నెత్తిన వేస్తున్నారు అని, ఇందులో మెజారిటీ ఆర్డర్లు కడప జిల్లాకు చెందిన షిరిడి సాయి కంపెనీకి దక్కుతున్నాయి అని ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 25 kVA విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను టీడీపీ ప్రభుత్వం 58,000కు కొనుగోలు చేస్తే వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు 1.78 లక్షలకు కొనుగోలు చేస్తుంది. ఇదే ట్రాన్స్ఫార్మర్ను తెలంగాణకి ఏడాది 80,000కు కొనుగోలు చేస్తుంది. ఆ రాష్ట్రంతో పోల్చినా ఇక్కడ 1,00,000 ఎక్కువకు కొంటున్నారు. 160 kVA ట్రాన్స్ఫార్మర్ను టీడీపీ ప్రభుత్వం 2 లక్షలకు కొనుగోలు చేస్తుంది. వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు 6.36 లక్షలకు కొంటోంది. 315 kVA ట్రాన్స్ఫార్మర్ను టీడీపీ ప్రభుత్వం 5.71 లక్షలకు కొనగా వైసీపీ ప్రభుత్వం 293% పెంచి 16.75 లక్షలకు కొంటోంది. ఇదే ట్రాన్స్ఫార్మర్ను తెలంగాణ ప్రభుత్వం 8.60 లక్షలకు కొంటోంది. టీడీపీ హయాంతో పోలిస్తే 4 ఏళ్లు గడిచాయి కాబట్టి 10 లేదా 15% పెరిగితే అర్థం ఉంటుంది. కానీ 300% పెరగడం ఏంటి? ఇది దేశంలోకెల్లా అత్యంత భారీ కుంభకోణం. ప్రజాధనాన్ని ఎంత ఘోరంగా మొక్కుతున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనమని సోమిరెడ్డి మండిపడ్డారు. ఈ అవినీతిని వదిలిపెట్టం, సుప్రీంకోర్టు వరకైనా వెళ్తాం. ఇవి నిరూపితమైతే జీవితకాలంలో జైలు నుంచి బయటకు రాలేరని సోమిరెడ్డి హెచ్చరించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా కరువు కోరల్లో చిక్కుకున్న రైతుల గోడు ప్రభుత్వానికి పట్టదాని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కేఈ శ్యాంబాబు అన్నారు. పత్తికొండ మండల పరిధిలోని జూటూరులో ఎండిపోయిన ఆముదం, వేరుశెనగ పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితులు ఉన్నాయని, ప్రభుత్వం పంట నష్టపరిహారానికి ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో ఎండిన పంటలను రక్షించేందుకు డ్రిప్ స్ప్రింకర్లు ఏర్పాటు చేసి పంటలను కాపాడేందుకు ప్రయత్నించామని, రైతులను ఆదుకునేందుకు నష్టపోయిన ప్రతిసారి పరిహారం అందించి ఆదుకున్నామని గుర్తు చేశారు. కరువు కోరల్లో చిక్కుకున్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా పేక్షానుపల్లిలో ఎండిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఉరవకొండ పరిసర ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని విచారం వ్యక్తం చేశారు. ఎండిపోయిన పప్పు, శనగ, కంది పూతను ఆయన పరిశీలించారు. కరువు తీవ్రతను ప్రభుత్వం తక్షణమే అంచనా వేసి రైతులకు బాసటగా నిలవాలి అని కేశవ్ సూచించారు. విశాఖ స్టీల్
ప్లాంట్ పరిరక్షణకు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నవంబర్ 8న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయాలని నిర్ణయించాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ చేయాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో విద్యార్థులు భాగం కావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు తెలియజేశారు. 3 లక్షల కోట్ల ఆస్తిని 30,000 కోట్లకు తాకట్టు పెట్టడం అన్యాయమని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలకే పరిమితమైందని ఏఐవైఎఫ్ నాయకుడు రాంబాబు ధ్వజమెత్తారు. బంద్ను విద్యార్థులంతా విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులంతా కేసీఆర్ లేనని ఆ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఒకడు కొడంగల్ రమ్మంటాడు, ఇంకొకడు గాంధీ బొమ్మ దగ్గరికి రమ్మంటాడు. నీ దమ్ము నా దమ్ము ఏందో చూసుకుందామంటారు. 119 నియోజకవర్గాల్లో ఉన్నది కేసీఆర్లే. వనపర్తి కేసీఆర్ నిరంజన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. గురువారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట, వనపర్తి జిల్లా కేంద్రం, నల్లగొండ జిల్లా మునుగోడుల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద ఎన్నికల బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. గత 10 ఏళ్లలో తాము చేసిన పనులపై సభల్లో తాను చెప్పే మాటలపై గ్రామాల్లో, బస్తీల్లో చర్చ జరపాలని కేసీఆర్ సూచించారు. చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చుకున్నామని, నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకుంటూ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. అబద్దపు హామీ ఇవ్వడం లేదని, వృద్ధాప్య పెన్షన్ను 5 ఏళ్లలో 5,000కు తీసుకువెళ్తామని చెప్పారు. తన ప్రభుత్వం కడుపు నోరు కొట్టుకొని పైసా కూడా పథకాలను అమలు చేస్తుందని కేసీఆర్ తెలియజేశారు. కర్ణాటకలో 20 గంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 5 గంటలకు మించి ఇవ్వకపోవడంతో అక్కడి రైతులు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారని అన్నారు. వ్యక్తిగతంగా ఓడగొడితే తమకు ఒరిగేదేమీ లేదని, ప్రజలే నష్టపోతారని కేసీఆర్ తెలియజేశారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కూడా 3 బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. మొదట ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం జీళ్ల చెరువు వద్ద 12 గంటలకు సభ హాజరు కాబోతున్నారు. తర్వాత 2 గంటలకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో, చివరిగా హనుమకొండ జిల్లా బట్టుపల్లిలో జరిగే సభల్లో పాల్గొంటారు. బీఆర్ఎస్ ది నీచమైన కల్చర్ అని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విరుచుకుపడ్డారు. తన మీటింగులు తాను ఏర్పాటు చేసుకోవాలి, ప్రచారం చేసుకోవాలి, కానీ ఇతరుల మీటింగులను అడ్డుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇలాంటి నీచమైన పని హుజూరాబాద్లో బీఆర్ఎస్ ఆచరించింది అని తెలియజేశారు. గజ్వేల్లోనూ అదే పని చేస్తున్నది అని అన్నారు. ఇప్పటి వరకు తమకున్న సమాచారం మేరకు గజ్వేల్లో తమ మీటింగ్కు ప్రజలు రాకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటోంది అని ఫైర్ అయ్యారు. గ్రామాల్లో దావతులు ఇవ్వడం, డబ్బులు ఇస్తామని ప్రలోభాలు పెడుతున్నట్లు తెలుస్తోంది అన్నారు. తాను గతంలో సవాల్ చేసినట్లుగా కేసీఆర్ కొడంగల్లో తనపై పోటీకి రాకపోతే తానే కామారెడ్డికి వస్తానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. పార్టీ అధిష్టానం తనను గాని, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను గాని కేసీఆర్ బరిలోకి దిగుతున్న కామారెడ్డి నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తే సిరిసా వహిస్తామని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశిస్తే సిరిసిల్ల నుంచైనా పోటీకి దిగుతామని, తండ్రి కొడుకులను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఢిల్లీలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి రేవంత్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ రోజుల్లో మహబూబ్ నగర్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తే ప్రజలు గెలిపించారని, ఈ 10 ఏళ్లలో నిజంగానే జిల్లాను ఆయన అభివృద్ధి చేసి ఉంటే కొడంగల్ అసెంబ్లీ నుంచి పోటీ చేద్దామని గతంలో కేసీఆర్ కు తాను సవాల్ విసిరానని గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ ఓ చెడ్డీ గ్యాంగ్ అని, ఈ 3 పార్టీలు కలిసి తెలంగాణను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని రేవంత్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరుగా పోటీ చేసినా వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఈ పార్టీల మధ్య పొత్తు ఉంటుందని, సీట్లు పంచుకుంటాయని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో హంగు వచ్చిన సందర్భంగా గతంలో ఎన్నడూ లేదని, అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదని రేవంత్ స్పష్టం చేశారు. తాము 3/2 మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏడాది క్రితం రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కల్పిస్తూ బండి సంజయ్ నాయకత్వంలో మంచి దూకుడు మీదున్న బీజేపీ ఆయన్ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించగానే గాలి తీసిన బెలూన్ గా మారిపోయింది. ప్రత్యామ్నాయం సంగతి దేవుడెరుకు. అసలు బీఆర్ఎస్ ను సిన్సియర్ గా ఢీకొనే ఉద్దేశం పార్టీకి ఉందా అన్న అనుమానం పార్టీలకి వలస వచ్చిన నేతల్లోనే మొదలైంది. దాంతో జాబితాల ప్రకటన పూర్తి కాకముందే తిరుగు వలసలు మొదలయ్యాయి. మారిన పరిస్థితుల్లో బీజేపీ అధినాయకత్వం వ్యూహం మార్చుకున్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగడాన్ని దీర్ఘకాలిక లక్ష్యంగా మార్చుకుని ప్రస్తుతానికి తక్షణ లక్ష్యంగా బీఆర్ఎస్ ను తనపైనే ఆధారపడేటట్లు చేసుకోవాలి అని యోచిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలో హంగ్ రావడానికి తన వంతు కృషి చేస్తుంది. హంగ్లో కీలక పాత్ర పోషించాలంటే 10 నుంచి 20 సీట్లు రావాలి. ప్రస్తుతానికి బీజేపీ టార్గెట్ అదే. చెప్పుకోదగ్గ సంఖ్యలో సీట్లు వస్తే ఆ తర్వాత కేసీఆర్ అధికారం కోసం తమపైనే ఆధారపడేటట్లు చేయాలి అనేది పార్టీ అధినాయకత్వం వ్యూహంగా తెలుస్తోంది. అందుకోసం పార్టీలో అందుబాటులో ఉన్న ముఖ్య నేతలంతా గెలుపు ఓటముల భయాలను పక్కన పెట్టి ఎన్నికల బరిలో దిగాల్సిందేనని ఒత్తిడి చేస్తోంది. మళ్లీ పాత జోష్ ఇప్పట్లో రాకున్న రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు అన్న విశ్వాసం పార్టీ అగ్రనాయకత్వంలో ఉంది. భవిష్యత్తులో రాష్ట్రంలో అధికారాన్ని అందుకునే పక్షంగా
బీజేపీని తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో తెర మీదకు బీసీ వ్యూహాన్ని తీసుకొచ్చారు. మావోయిస్టులు లేఖలు కలకలం రేపై ఏజెన్సీలో ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తూ మావోయిస్టులు లేఖలు విడుదల చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో లేఖలు ప్రత్యక్షమయ్యాయి. వెంకటాపురం, వాజేడు ఏరియా కార్యదర్శి సుధాకర్ పేరుతో లేఖలు విడుదలయ్యాయి. హిందుత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీకి దానికి మద్దతిచ్చే బీఆర్ఎస్ ను ఎన్నికల్లో తరిమికొట్టాలని మావోయిస్టులు లేఖల ద్వారా పిలుపునిచ్చారు. అమాయకపు ఆదివాసీలను మావోయిస్టుల కోరియార్ల పేరుతో చిత్రహింసలకు గురి చేయడం తగదు అన్నారు. జల్ జంగిల్ జమీన్ నినాదంతో నూతన ప్రజాస్వామ్యం కోసం పోరాడాలని మావోయిస్టు కార్యదర్శి సుధాకర్ పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావంతో ఏడాది నైరుతి రుతుపవనాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఈశాన్య రుతుపవనాలకైన వర్షాలు పుంజుకుంటాయని అనుకుంటే ఈ సీజన్ కూడా అలాగే మొదలైంది. ఈశాన్య సీజన్లో ఆశించిన మేరకు వర్షాలు ఉండకపోవచ్చని వాతావరణ నిపుణులు అంటున్నారు. వర్షాభావం వల్ల వాతావరణంలో తేమ శాతం తగ్గడం, పొడి వాతావరణం నెలకొనడం, భూగర్భ జలాల వినియోగం పెరగడం వంటివి సంభవిస్తే ఎండ తీవ్రత ఎక్కువై వచ్చే వేసవి చాలా హాట్గా ఉంటుంది అని విశ్లేషించారు. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్న ఎల్నినో వచ్చే ఏడాది జనవరి నుంచి తటస్థ స్థితి దిశగా పయనించి ఏప్రిల్, మే నాటికి పూర్తి తటస్థంగా మారనుంది అని, అప్పటి వరకు వేసవిలో ఎండలు తీవ్రంగా ఉంటాయని అంచనా వేశారు. ఈ ఏడాది మేలో ప్రారంభమైన ఎల్నినో సెప్టెంబర్ కల్లా తీవ్ర స్థితికి చేరింది. దీంతో నైరుతి సీజన్లో జూన్, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వర్షాభావం కొనసాగి ఖరీఫ్పై ప్రభావం చూపించింది. దక్షిణాది రాష్ట్రాలకు పరిమితమయ్యే ఈశాన్య రుతుపవనాలు కూడా ఈసారి బలహీనంగానే ఉన్నాయి. ఈ సీజన్ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. ఈ సమయంలో బంగాళాఖాతంలో 2-3 తుపాన్లు ఏర్పడి తూర్పు గాలులు వీచి ఉత్తర కోస్తా నుంచి తమిళనాడు, కేరళ, కర్ణాటక వరకు వర్షాలు కురవాలి. అయితే సీజన్ ప్రారంభంలోనే అటు అరేబియా సముద్రంలో ఏర్పడిన అసాధారణ తుపాను ఓమన్, ఏవన్ దేశాల దిశగా ఇటు బంగాళాఖాతంలో వచ్చిన అతి తీవ్ర తుపాను బంగ్లాదేశ్ వైపు వెళ్లిపోయాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాలకు ఉపయోగం లేకుండా పోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పసికూన ఆఫ్ఘన్ చేతులు ఓడిన ఇంగ్లీష్ జట్టు ఇప్పుడు కీలకమైన మ్యాచ్లో శ్రీలంక చేతులు ఘోర పరాజయం చవిచూసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ లంక బౌలర్ల దాటికి 156 పరుగులకే కుప్పకూడింది. ఇలా స్వల్ప లక్ష్యాన్ని శ్రీలంక 25.4 ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రీలంకపై ఓటమితో ఇంగ్లాండ్ సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడి ఒకే మ్యాచ్లో నెగ్గింది. అది కూడా బంగ్లాదేశ్పై. కివీస్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక చేతుల్లో ఓడింది. మిగిలిన 4 మ్యాచ్ల్లో విజయం సాధిస్తేనే ఇంగ్లీష్ జట్టు సెమీస్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ 4 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ విజయం సాధించడం అంత సులువు కాదు. భారత్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్లతో ఆ జట్టు తలపడాల్సి ఉండడమే ఇందుకు కారణం. ఇంగ్లాండ్ తన తర్వాతి మ్యాచ్లో టీమిండియాతో తలపడనుంది. వరుస విజయాలతో జోరుమీదున్న రోహిత్ సేనపై పైచేయి సాధించాలి అంటే ఇంగ్లాండ్ శక్తికి మించి కృషి చేయాల్సిందే. నెదర్లాండ్, సౌత్ ఆఫ్రికాను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పాకిస్తాన్ కూడా తనదైన రోజు ఎంత పెద్ద జట్టునైనా ఓడించగలదు. ఈ సవాళ్లను అధిగమించి ఇంగ్లాండ్ సెమీస్కు వస్తే అది అద్భుతమే అవుతోంది. హ్యాట్రిక్ ఓటములతో డీలాపడ్డ పాకిస్తాన్ వరల్డ్ కప్ ఆశలను సజీవంగా నిలబెట్టుకోవడానికి తంటాలు పడుతుంది. భారీ విజయాలతో నాకౌట్ దిశగా దూసుకువెళ్తున్న సౌత్ ఆఫ్రికాతో నేడు జరిగే మ్యాచ్ పాక్కు చావో రేవో లాంటిది. ఈ పోరులో ఓడితే టోర్నీలో పాక్ కథ దాదాపు ముగిసినట్లే. బాబర్ ఆజం సారథ్యంపై కూడా వేటుపడే అవకాశం ఉంది. బ్యాటింగ్లో ఓ మాదిరి ప్రదర్శన వేస్తున్న పాక్ బౌలింగ్, ఫీల్డింగ్ ఘోరంగా ఉన్నాయి. స్పిన్కు సహకరించే చెపాక్ పిచ్పై నాణ్యత గల స్పిన్నర్లు జట్టులు లేకపోవడం పాక్కు పెద్ద మైనస్. షాదాబ్, ఉసామా ఏమాత్రం ప్రభావం చూపలేకపోతుండగా పేసర్ హరీష్ రౌఫ్ దారుణంగా పరుగులిస్తున్నాడు. మరోవైపు ఆడిన 5 మ్యాచ్ల్లో 4 నెగ్గిన దక్షిణాఫ్రికా సెమీస్ బెర్త్ రేసులో దూసుకువెళ్తోంది. డికాక్, క్లెసెన్, మార్క్రమ్ భీకర ఫామ్లో ఉండడంతో ఈ మ్యాచ్లో సఫారీలు ఫేవరెట్గా కనిపిస్తున్నారు.